అందరికీ శుభోదయం మరియు శుభాభినందనలు. మరి ఈరోజు మనం అజంతా చిత్రాలు పాఠాన్ని నేర్చుకుంటున్నాం. మరి కవి నార్ల వెంకటేశ్వరరావు గారు, ఈయన నార్ల రచనల పేరుతోటి ఈ పాఠాన్ని రచించారు, గ్రంథం రచించారు. దాని నుంచి ఈ పాఠం తీసుకున్నాం. ఈ అజంతా గుహలు అనేవి గుహల్లో బౌద్ధ భిక్షులు కొంతమంది ఈ చిత్రాలని గీశారనమాట. అలాంటి ఆ చిత్రాలను చూడడం కోసం చాలామంది మరి వెళ్తూ ఉంటారు. అలాంటి ఆ అజంతా గుహలు ఎక్కడున్నాయా అంటే వాఘోర నది ఎక్కడైతే పుట్టిందో ఆ నది పుట్టిన ప్రదేశం దగ్గరలోనే ఉన్నాయట. అయితే అక్కడ కొన్ని కొండ ఆ వాఘోర నది పుట్టిన చోట కొండ ఎలా ఉంటుంది అంటే అర్ధచంద్రాకారంలో ఉందట. అలాంటి ఆ ప్రాంతంలో ఒక వైపున వ్యూ పాయింట్ ఉంది, రెండో వైపున ఈ అజంతా గుహలు ఉన్నాయట. అలాంటి ఆ వ్యూ పాయింట్ నుంచే మేజర్ గిల్ అనేవాడు బ్రిటిష్ అధికారి ఈ అజంతా గుహల్ని చూసాట. చూసినప్పుడు ఆయన కనపడింది 16వ గుహ యొక్క మరి పై శిరోభాగం కనపడదుట. అలాంటి ఏదైతే సందర్శించాడో అజంతా గుహల గురించి మనం కంటిన్యూగా ఇక్కడ కూడా నేర్చుకుంటున్నాం. చూడండి, బౌద్ధానికి క్షీణదశ పట్టిన ఘట్టంలో అజంతా గుహల అస్తిత్వాన్ని సైతం సభ్యలోకం విస్మరించింది. అయితే బందిపోటు దొంగలు మాత్రం వాటి ఉనికిని 9వ శతాబ్ది తర్వాత ఎప్పుడో గుర్తించారు. చూడండి, బౌద్ధానికి క్షీణదశ పట్టింది అంటే బౌద్ధ మతం మరి ఎన్నో మతాలు వచ్చి ఒక్కొక్క మతం చాలా కాలం పాటు ఈ భూమి మీద అంటే ఆయా ప్రాంతాల్లో తమ స్థానం ఏర్పాటు చేసుకుని చాలా కాలం ఉంది. క్రమక్రమంగా దాన్ని ఆదరించేవారు లేక దానికి క్షీణదశ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ కారణంగా మరి బౌద్ధ మతానికి కూడా క్షీణదశ ఏర్పడింది. ఆ సమయంలో ఎప్పుడైతే క్షీణదశ ఏర్పడిందో ఆ సమయంలో అజంతా గుహలు ఉన్నాయి. ఇంకేదంటే ఈ అజంతా గుహల్లో ఏమున్నాయి అంటే బౌద్ధ భిక్షులంతా కలిసి కొన్ని చిత్రాలని అజంతా చిత్రాల పేరుతో కొన్ని చిత్రాలని రచించారు. అంటే బుద్ధునికి సంబంధించినవి, అలాగే మరి బోధిసత్వునికి సంబంధించిన చిత్రాలు కూడా రచించారు. ఆ కాలం నాటి మరి వాంగ్మయం అది ఆ కాలం నాటి సాహిత్యం ఎట్లా ఉంది, చరిత్ర ఎట్లా ఉంది, అలాగే మరి ఆ కాలం నాటి సమాజం ఏ ప్రకారంగా ఉండేది, అందరూ కూడా ఏ విధంగా అలంకరణ చేసుకునేవారు అనే విషయాలని కూడా దీంట్లో ఈ చిత్రాల్లో కనిపిస్తూ ఉంటాయట. అలాంటి ఆ చిత్రాల యొక్క చిత్రాలు దీంట్లో కనబడేవి. అయితే బౌద్ధ భిక్షులు కొంతమంది ఏం చేశారు, ఆ క్షీణదశ పట్టిన తర్వాత మరి ఇక్కడ చిత్రాలు వేసే ఇప్పుడే క్షీణదశ పట్టిందో ఆ చిత్రాలలో ఈ విషయం చాలామంది మర్చిపోయారు. చేత వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎవరు వాటిని సరిగా పట్టించుకోలేదు. అది చెప్తున్నాడు. అజంతా గుహల అస్తిత్వం అంటే ఉన్నాయి అనే విషయం సైతం సభ్యలోకం అంటే ఉత్తమ సమాజం అంట. ఇది విస్మరించింది అంటే మర్చిపోయింది. అంటే బౌద్ధ భిక్షులు ఉన్నంతకాలం ఆ గుహలు ఉన్నాయి, గుహల్లో చిత్రాలు గీశారు కాబట్టి వాళ్ళు నిత్యము కూడా చూస్తూ ఉండి బొమ్మలు గీసేవారు ఎక్కడ కనిపిస్తే అక్కడ. అయితే ఆ విషయం మర్చిపోయిందిట ఈ సమాజం అంతా కూడా. ఏ కారణం చేత బౌద్ధ మతానికి క్షీణదశ ఏర్పడింది, దాన్ని కనుమరుగైపోయింది ఆ కారణంగా అనమాట. అయితే బందిపోటు దొంగలు మాత్రం వాటి ఉనికిని 9వ శతాబ్ది తర్వాత ఎప్పుడో గుర్తించారు. అదే కొంతమంది బందిపోటు దొంగలు మాత్రం ఉండేవారు ఆ ప్రాంతంలో, చుట్టుపక్కల ఊళ్ళని దోచుకుని వాళ్ళు 9వ శతాబ్దంలో మరి తర్వాత వాటిని గుర్తించారు. దేన్ని? ఈ అజంతా గుహల్ని. ఆ కారణంగా వాళ్ళు ఏం చేశారు, బందిపోటు దొంగలు మాత్రం వాటి ఉనికిని అంటే అవి ఉన్నాయి, ఏవయ్యా అంటే అజంతా గుహలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుని 9వ శతాబ్దం తర్వాత ఎప్పుడో గుర్తించారు. చుట్టుపక్కల ఊళ్ళను బస్తీలను దోచుకొని ఆ గుహలలో వారు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళు ఇందువల్ల కూడా ఎందుకు తెలిసింది వాళ్ళకి అంటే చుట్టుపక్కల వాళ్ళని కూడా ఏదో బస్తీలకు వెళ్ళేవారు. బస్తీ అంటే పట్టణవాసం, వాళ్ళని చేరుకుని అక్కడ ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారో వారందరినీ కూడా ఇళ్ళని దోచేసుకుని ఆ డొమ్ము తీసుకుని వాళ్ళంతా కూడా ఈ గుహల్లో తలదాచుకునేవారట. ఎవరు వాళ్ళు? ఈ బందిపోటు దొంగలు. అయితే వంటలు చేసుకునడానికి వారు పెట్టుకున్న పొయ్యిల పొగతోనే పెక్కు గుహలలోని కుడ్య చిత్రాలు మసి పూసుకొని పూర్తిగా చెడిపోయాయి. అయితే బౌద్ధ భిక్షులు ఉన్నంత కాలం కూడా ఆ గుహల్లో చిత్రాలు చాలా చక్కగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బందిపోటు దొంగలు ఆ ప్రాంతం చేరుకున్నారు, మరి అక్కడ నివసిస్తున్నారు, ఆ కారణంగా వాళ్ళు ఉండడానికి తినడానికి తిండి కావాలి కాబట్టి మరి పొయ్యి మీద వంట చేసుకుని వాళ్ళు అక్కడ వంట చేసుకుని కాలక్షేపం చేస్తూ ఉండేవారట. ఆ కారణంగా ఆ పొయ్యిలో వచ్చేటువంటి ఆ పొగతోటి చాలా గుహల్లో చిత్రాలని కూడా మాయమైపోయి నాశనమైపోయి అంటే కనపడకుండా పోయేట. అది చెప్తున్నాడు. వంటలు చేసుకోవడానికి వారు పెట్టుకున్న పొయ్యిల పొగలతోనే అంటే పొయ్యి నుంచి పొగతో ఉందో దానితోనే పెక్కు అంటే అనేకమైనటువంటి గుహల్లో ఉన్నటువంటి కుడ్య చిత్రాలు, కుడ్యం అంటే
గోడపైనటువంటి ఏ చిత్రాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మసి పూసుకొని ఇంచేత ఈ పొగంతా కూడా నల్లగా ఉంటుంది. అదంతా కూడా చిత్రాల మీద పడి క్రమక్రమంగా చిత్రం కనపడకుండా పోయింది. ఆ కారణంగా పూర్తిగా చెడిపోయాయి, అంటే కనపడకుండా పోయేట. వారికి సులభంగా అందుబాటులో లేకపోవడమే రెండో గుహలోని కుడి చిత్రాలు నీటికి అంతగా చెక్కు చెదరకపోవడానికి కారణమై ఉండాలి. అయితే వారు మరి వెళ్ళి చాలా గుహల్లో దాచుకున్నారు. అయితే రెండో గుహలోకి వెళ్ళాలంటే మాత్రం వాళ్ళకి సాధ్యం కాలేట. ఆ కారణంగా రెండో గుహలో ఏ చిత్రాలు అయితే ఉన్నాయో అవి ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా చాలా నిలిచి ఉన్నాయట. అది చెప్తున్నాడు. వారికి సులభంగా అందుబాటులో లేకపోవడమే, అంటే ఆ గుహ వాళ్ళలోకి వెళ్ళడానికి వాళ్ళకు దారి చిక్కలేదు. ఆ కారణం చేత రెండో గుహలో ఏ కుడి చిత్రాలు ఉన్నాయో, కుడి చిత్రం అంటే గోడపై బొమ్మలు అన్నమాట, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీటికి అంతగా చిక్కు చెదరక ఇప్పటికి కూడా అవి స్థిరంగా ఉన్నాయి, ఎలాంటి నాశనం కాకుండా మరి పోవడానికి, అంటే అలా నాశనం అవ్వకుండా ఉండడానికి కారణమై ఉండాలంటున్నాడు. జవహర్లాల్ నెహ్రూ అజంతా గుహల గురించి ఈ విధంగా వివరించాడు. నెహ్రూ గారు చూశారు ఈ గుహలని, చూసి ఆయన ఈ ప్రకారంగా అంటున్నట్ట. అజంతా మనను ఏదో స్వాప్నిక జగత్తులోకి తీసుకుపెడుతుంది. అజంతా గుహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనందరినీ కూడా స్వాప్నిక జగత్తు అంటే కళ్ళ ప్రపంచం ఊహల్లోకి తీసుకుపోతుందన్నమాట. అంటే చూస్తూ ఉంటే మనం కూడా ఎక్కడో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. అలాగా కళ్ళ ప్రపంచంలోకి వెళ్తే ఏ ప్రకారంగా మనం చూడడానికి కూడా చూస్తూ ఉంటామో అలాగా ఈ గుహలు కూడా మనకి అంత గొప్ప అనుభూతిని కలగజేస్తూ ఉంటాయన్నమాట. అలాంటి స్వామియతలు తీసుకువెళ్తుంటా ఈ అజంతా చిత్రాలు. అయినా అతి వాస్తవికమైన లోకమే, అది నిజమే. ఏది ఆ అజంతా చిత్రాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఆ కారణంగా నిజంగా ఉన్నాయి. ఆ లోకం నిజమైన లోకమే, కళ లోకం కాదు అని చెప్పి మనకి తెలియజేస్తుందట. ఈ కుడి చిత్రాలను చిత్రించిన వారు ఎవరయ్యా అంటే బౌద్ధ భిక్షువులు. అయితే ఈ గుహల్లో ఏవైతే ఏర్పాటు చేశారో ఆ గుహల్లో కొన్ని బొమ్మలు గీశారో అవన్నీ కూడా ఎవరు గీశారయ్యా అంటే బౌద్ధ భిక్షువులు, అంటే బౌద్ధ సన్యాసులు అన్నమాట. వాళ్ళంతా కూడా బౌద్ధ భిక్షువులు అక్కడ ఉండి బుద్ధుని యొక్క జీవితాంతం జరిగినటువంటి ఘట్టాలని కూడా చిత్రాల రూపంలో రచించారట. ఇక్కడంటే ఈ అజంతా గుహల్లో అందాలొలుగుతున్న స్త్రీలు అశేషంగా ఉన్నారు. ఆ గుహల్లో ఏ బొమ్మలైతే ఉన్నాయో ఆ బొమ్మల పైన అందాలొలుగుతున్న స్త్రీలు, అంటే ఆడవాళ్ళు అన్నమాట, చాలా అందమైనటువంటి స్త్రీలు అశేషంగా, అంటే చాలా ఎక్కువగా ఉన్నారట. ఇంకా ఎవరున్నారయ్యా అంటే రాకుమార్తెలు, గాయనీమణులు, నృత్యాంగనలు, ఎక్కడ చూసినా స్త్రీలే. రాజకుమార్తెలు కనిపిస్తున్నారట. గాయనీమణులు అంటే పాట పాడేవాళ్ళు, నృత్యాంగనలు అంటే డ్యాన్స్ చేసేవారు. అంటే ఆ బొమ్మల్లో మరి రాజకుమార్తెలు కనిపిస్తున్నారు, మరి పాట పాడేవాళ్ళు కనిపిస్తున్నారు, అలాగే డ్యాన్స్ చేసేవాళ్ళు కనిపిస్తున్నారు. అలాగా ఎక్కడ చూసిన ఆడవాళ్ళే కనిపిస్తున్నారు. అంటే ఆడవాళ్ళ బొమ్మలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయట. కూర్చున్నవారు అయితే ఈ కూర్చున్నవారు రాజకుమార్తెల్లో కొంతమంది కూర్చున్నారట, కొంతమంది నిలబడి ఉన్నవారు కొందరు, ముస్తాబు చేసేవారు కొందరు. అయితే రాజకుమార్తెలు ఉన్నారు, గాయనీమణులు ఉన్నారు, నృత్యాంగలు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎలా ఉన్నారయ్యా అంటే కొంతమంది కూర్చున్నట్టుగా ఉన్నారట, కొంతమంది నిలబడి ఉన్నారట. ముస్తాబు చేసేవారు కొందరు, కొంతమంది అయితే ఉన్నటువంటి ఆ రాజకుమార్తెలకి వాళ్ళకి కూడా డెకరేట్ చేయడం అన్నమాట, అందంగా అలంకరించడం చేసేవారు కొంతమంది ఉన్నారట. ఊరేగింపుగా వెళుతున్న వారు కొందరు, కొంతమంది అయితే గుంపుగా అంతా కలిసి ఆడవాళ్ళంతా కలిసి చక్కగా అలంకరించుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, అలా అందంగా వేసుకుని. అలాగే వీళ్ళు కూడా అలా గుంపుగా ఊరేగింపు వెళుతున్నట్టు ఎట్లా ఉంటుందో అలా ఉన్నారు, కొంతమంది వెళుతున్నట్టుగా కొన్ని చిత్రాలు ఉన్నాయట. ఎంతో పేరొందిన వారు ఈ అజంతా స్త్రీలు. అలాంటి స్త్రీలంతా ఎవరు అంటే ఎంతో పేరు సంపాదించిన వారు, అంటే మంచి పేరున్నవారు, మంచి పేరులో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే ఇక్కడ వీళ్ళు చిత్రీకరించారు ఈ అజంతా స్త్రీలు అన్నమాట. అజంతా గుహల్లో బోధిసత్వుని అలౌకిక సుందర విగ్రహాన్ని ఇక్కడ బోధిసత్వుడు అంటున్నాడు. అంటే బుద్ధ భగవానుడే ఆయా రూపాల్లో మరి జన్మించాడని చెప్పి అంటారు. ఆయనే బోధిసత్వుని రూపం కూడా జన్మించాడట. అయితే బోధిసత్వుడు ఒకసారి హిమాలయ పర్వతాల్లో ఉండగా మరి అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని జంతువులకు నీరు లభించలేట. ఆ కారణంగా నీరు కోసం అక్కడ ఉన్నటువంటి ఆ బోధిసత్వుల్లో 1000 మంది శిష్యుల్లో కూడా ఒక శిష్యుడు ఏం చేసేట, వాటి కోసం తొట్టి తయారు చేసి దాంట్లో నీరు నింపాట. నీరు నింపి వాటి కోసం నీటిని నిత్యము కూడా ఏర్పాటు చేసేట. జంతువులని కూడా ఏం చేసేవి, నిత్యము కూడా నీటిని స్వీకరించేవట. అయితే వాడు మాత్రం ఎలాంటి ఆహారాన్ని సంపాదించే స్థితి కూడా వాడికి ఉండేది కాదు. ఆ కారణం చేత మరి అతను
అయినప్పటికీ కూడా ఆ జంతువుల కోసం, జంతువులు నీరు తాగడం కోసం నీటిని నిత్యము కూడా నింపుతున్నాయట. అలాంటి వాటి యొక్క వాటి గొప్పతనం తెలుసుకున్నాయి జంతువులని కూడా. తీసుకుని ఏం చేసాయంటే అతని కోసం అనేక రకాల పళ్ళు అన్నీ కూడా ఆయన కోసం, వాళ్ళ కోసం తెచ్చాయట. ఈ జంతువులన్నీ కూడా తెచ్చి అక్కడ ఇచ్చాయట. అవన్నీ చూస్తే కొన్ని చాలా బండ్ల మీద వాటిని ఎత్తుకున్నారు. అంతా 500 మంది శిష్యులు కూడా, మొత్తం మీద శిష్యులంతా కూడా, ఆయన శిష్యులంతా కూడా ఆ ఉన్నటువంటి ఆ పళ్ళని కూడా తిని చక్కగా ఉన్నారట. అంటే సుఖంగా వారికి ఆహారం లభించేలాగా చేసే జంతువులు అన్నమాట. ఇది అక్కడ విషయం. అయితే ఇక్కడ బోధిసత్వుడు మరి బుద్ధ భగవానుడే అంటారు. ఆయన యొక్క అలౌకిక సుందర విగ్రహం, అంటే లోకసహజం కానీ అందమైన విగ్రహాన్ని అలౌకిక సుందర విగ్రహం అంటాడు. లోకసహజం అంటే లోకంలో సహజంగా కనపడదు అలాంటి అంత అందమైన విగ్రహాన్ని వీడు చెక్కారట. ఇవి ఎవరు వాళ్ళు? ఈ మరి బౌద్ధ భిక్షువులు. ఆయన అంత గంభీరమూర్తిని చిత్రించిన భక్తి శ్రద్ధలను ఈ జగత్తు చిత్రించడంలో వీరు చూపించారట. అంతేకాదు గంభీర విగ్రహం తయారు చేశారు. ఆయన భక్తి చూపిస్తూ మరి ఈ జగత్తు అంటే ఈ అజంతా గోల్లో ఏ స్త్రీలు అయితే ఉన్నారో అలాంటి స్త్రీల యొక్క బొమ్మలను కూడా చిత్రించడంలో వీరు శ్రద్ధ చూపించారట. ఎవరు వాళ్ళు? బౌద్ధ భిక్షువులు. అజంతా గోలు మొత్తం 29 ఉన్నాయట. వాటిలో 5 బౌద్ధ చైత్యాలు అయితే మిగిలినవి బౌద్ధ విహారాలు. అయితే వాటిలో మొత్తం 29లో 5 బౌద్ధ చైత్యాలు అంటే బౌద్ధ స్తూపాలు అన్నమాట. చైత్యాలు అంటే బౌద్ధ స్తూపాలు అయితే ఉన్నాయట. అయితే మిగిలినవి బౌద్ధ విహారాలు అంటే బుద్ధుని యొక్క ఆలయాలు అన్నమాట. విహారం అంటే ఆలయం, చైత్యం అంటే స్తూపం అన్నమాట. మొత్తం 29లో 2 మూడింటినో పూర్తి చేయకుండా ఆపివేశారు. అయితే బౌద్ధ భిక్షువులు మాత్రం 2 మాత్రం పూర్తి చేయకుండా, అంటే బొమ్మలు గీయకుండా ఆపేశారట. మిగతా అన్ని గుహల్లో కూడా ఈ బొమ్మలు గీసేశారు. ఈ 2-3 తప్ప మిగిలినన్నింటిలో ప్రతి స్తంభాన్ని, ప్రతి గుడ్యాన్ని చివరి కప్పులపైన విడిచిపెట్టకుండా చిత్రాలతో నింపివేశారట ఆ కాలం నాటి బౌద్ధ భిక్షువులు. అది చెప్తున్నాడు. ఈ 2-3 తప్ప, అంటే 2 గుహల్లో, అది మొత్తం 3 గుహల్లో తప్ప మిగిలినన్నింటిలో కూడా, అంటే మిగిలిన 26 గుహల్లో కూడా ప్రతి స్తంభం మీద, ప్రతి కుడ్యాన్ని, ప్రతి గోడని చివరికి కప్పులపైన, అంటే పై భాగంలోనూ విడిచిపెట్టకుండా, అంటే కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా చిత్రాలతో నింపివేశారు. ఎక్కడ బొమ్మలు గీసేశారట. కానీ ఈనాడు 13 గుహల్లో మాత్రమే చిత్రాలు కనిపిస్తున్నాయట. అయితే ప్రస్తుతం ఈనాడు మాత్రం ఉన్న గుహల్లో 13 గుహల్లో చిత్రాలు కనిపిస్తున్నాయట. అయితే చిత్రాలు చిత్రాలు కాదు, వాటి శిథిలాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే చిత్రాలు కొన్ని బాగున్నాయి, కొన్ని పాడైపోయినట్టున్నాయి. అలాంటి శిథిలాలుగా కొన్ని కనిపిస్తున్నాయట ఈ చిత్రాలు. చెక్కు చెదరకుండా ఉన్న కొన్ని చిత్రాలు మిగిలింది, కొన్ని నిలబడ్డాడు. అంటే కొన్ని బొమ్మలు మాత్రం ఎక్కడా కూడా నశించలేదు, ఏ మాత్రం వాటికి నాశనం కాలేదు. అలాంటివి ఉన్నాయట. అవి ఏ గుహల్లో అంటే 1, 2, 9, 10, 16, 17 గుహల్లో మాత్రం 1, 2, 9, 10, 16, 17 గుహల్లో మాత్రం అక్కడ చిత్రాలు ఏమాత్రం నాశనం కాలేదు. కేవలం ఆ చిత్రాలు మాత్రమే చూడడానికి, సందర్శకులు చూడడానికి అనువుగా ఉన్నాయట అని చెప్పాడు. మరి మిగిలిన తర్వాత చూద్దాం. ఇప్పుడు పర్యాపదాలు చూడండి. దృశ్యం చూడదగినది, కనపడేది, కంటికింపైనది. దృశ్యం చూడదగినది, కనపడేది, కంటికింపైనది. దృశ్యం చూడదగినది, కనపడేది, కంటికింపైనది. పరికించు, చూచు, గమనించు, గమనించు, పరిశీలించు. చూచు, గమనించు, పరిశీలించు. పరికించు, చూచు, గమనించు, పరిశీలించు. పరికించు, చూచు, గమనించు, పరిశీలించు. గమనించు. ఇది సవిస్తరం, వివరణ, విశదీకరణ, పూర్తిగా వివరించు. సవిస్తరం, వివరణ, విశదీకరణ, పూర్తిగా వివరించు. విస్మరించు, మరచు, విడుచు, వదిలివేయు. విస్మరించు, మరచు, విడుచు, వదిలివేయు. విస్మరించు, మరచు, విడుచు, వదిలివేయు. వణిక్కులు, వాణిజ్యులు, వ్యాపారులు. వణిక్కులు, వాణిజ్యులు, వ్యాపారులు. ఇంకొకసారి చూడండి. దృశ్యం చూడదగినది, కనపడేది, కంటికింపైనది. పరికించు, చూచు, గమనించు, పరిశీలించు. సవిస్తరం, వివరణ, విశదీకరణ, పూర్తిగా వివరించు. విస్మరించు, మరచు, విడుచు, వదిలివేయు. వణిక్కులు, వాణిజ్యులు, వ్యాపారులు. ఇదమ్మా మరి అజంతా చిత్రాల పాఠం. అయితే ఈ పాఠంలో ఏవైతే అర్థాలు ఇస్తున్నామో, పర్యాపదాలు ఇస్తున్నామో, నానార్థాలు ఉన్నాయో అన్నీ కూడా మీరు చక్కగా చదవాలి. వాటిని రాసుకుని చదవాలి. అంతేకాకుండా
మరి అవి చదివేటప్పుడు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఫోన్ చేసి అడగాలి. కొంచెం దృష్టి పెట్టండి, చదివేది కరెక్ట్గా చేయండి. అలాగే మనకి పాత పాఠాల్లో నీతి పరిమళాల పాఠంలో పద్యాలు ఉన్నాయి. మరి టెక్స్ట్ బుక్ కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు అంటున్నారు. ఊరికి వచ్చే పుస్తకాలు తీసుకుని అక్కడ పుస్తకాల్లో పద్యాలన్నీ కూడా చక్కగా చదవండి. ఒకవేళ తీసుకోకపోతే కనుక ఈ వీడియోలోనే ప్రతి పద్యం మనకు కనిపిస్తున్నాయి. ఆ పద్యాలు రాసుకుని చక్కగా చదవండి. చదివి చక్కగా మరి చూడకుండా రాయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఫోన్ చేయండి.